ఇంత కష్టం వస్తే చూడరా కన్నీళ్ళు పెట్టుకుని అంత పెద్దలత సర్పంచ్ మామ అయితే కళ్ళ కన్నీళ్ళు కారిపోతున్నాయి ఆటను చూస్తున్నాడు పాపం ఎంకరేజ్ చేసినాడు పాపం అంత చిన్న పిల్లవానికి ఇంత కష్టం వచ్చిందని ఏమంత వయసు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కాదు వచ్చేది కదా జాతరకు వచ్చేది కదా జాతరకు వచ్చేది లేదు. ఇక్కడ చూడుగా కాదు కాలు మొక్కాల్సిన అవసరం లేదు చెప్పులే కాదురా వచ్చేది కదా వచ్చేదా అవసరం అంటే వచ్చేది ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చే ఇయర్కి ఈ పిల్లోనికి పెళ్లి కావాలని మనం అందరం కోరుకుందాం. ఎందుకంటే ఇంతలా బాధపడినప్పుడు ఆ కార్యం జరగలేకపోతే ఊరంతా బాధపడరా పడతారు. ఇప్పుడు దయచేసి నెక్స్ట్ మన పిల్లలు కామెడీ స్కిట్తో ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు. అందరూ నెక్స్ట్ స్కిట్ పిల్లలంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది పిల్లలు మైక్లో బ్లూటూత్ కనెక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. లేదు కదా చెట్టనంగిట్లో బజ్జీలు ఇప్పుడు రావాల్సిన వాళ్ళు మన చిన్ని బుజ్జీలు. మాస్టారు దుంపదించడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకానొక దుర్ముహూర్తాన మాస్టర్ గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే కూరగాళ్ళు అందరు వచ్చి రారా వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది కోటి ఏంద్రా బడి సరే ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను అడుగుండ్రి సార్. అరే మార్కండేయ శాస్త్రి నువ్వు లేవురా బాబు. సార్ లేచినావా బిడ్డ? జరా 2 ఎక్కం 2 చదువు సార్. 2 ఎక్కం 2 సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్ల దాది చేస్తా. చదువు ఇదిగోండి సార్ ఇన్నుండ్రి. 2 ఎక్కం 2 2 2 4 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20 స్వాహ. 2 ఎక్క ముగిస్తే 3 ఎక్కానికి ముహూర్తం చాలా బాగుంది. ఒరేయ్ ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాలి ఆ మంత్రాలు ఏం చదువుతున్నావు నువ్వు? కూర్చో తప్పుడు చే కూర్చో. ఒరే అక్బరు నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉంది రాడు పేరు. నీది పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా అయినుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 2 10 5 3 15. అరే 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 5 7 35 5 8 45 5 9 45 5 10 50 5 7 35 5 8 45 5 9 45 5 10 50. ఆపుండ్రా రే మీ దండం పెడితే ఆపుర్రా. ఇంకా ఎక్కాల వాడు దానికి ఒక కోరసు. నా తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు నీ కథ అద్దు కూర్చో. అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా అరయ్యాలా? వచ్చినా సార్ వచ్చినా. నువ్వేనా? లేవురా. లేచి నిలబడు సార్. ఎంత ఎత్తులు ఇవ్వాలా సార్? ఇంత చాలా. అరే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు. అమాతం నిల్చున్నా సార్. నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కం చదువురా. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో
మూడెక్క 3 కొంటాం, 3 రోజులు 6 కొంటాం, 3 ముళ్ళ 9 కొంటాం, 3 నెలల 12 కొంటాం, పాత ఇనుప సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం, 3 18 కొంటాం, రేకు డబ్బాలు బీర్ షీషేలు పాత ఇనుప సామాన్ కొంటాం, 3 21 కొంటాం, 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 పడుతుంది కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ షీషేలు కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా, నువ్వు ఎక్కలు చదువుతున్నావా, దండ చేస్తున్నావా, నువ్వు ఏందిరా నువ్వు? నీ ఎక్క మధ్య ఏమద్దు. అబ్బా తలకాయ అంతా మొత్తం ఇంటానావు కదా నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడ్రా వచ్చిండ ఎలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కువ చదువు, 10 ఎక్కువ చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు, ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా, ఈ 10వ ఎక్కం లెక్కన నాకు, ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10, 12 20 బాగానే ఉన్నాయి. 10 ముళ్ళ 30 అదుపు తప్పి 10 నాళ్ళ 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 18 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడటలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 తొమ్మిల 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10ల 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిలిదండ ఆడుతుండగా 11 2 22కు మూతి మీద దలిగి 16 2 32 పన్ను రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిదలుగా అవి ఎక్కాల వార్తలు. కూసో నువ్వు, కూసో నువ్వు, తప్పుడు ఎక్క కూసోయేది అంతే. అద్దు నీ ఎక్కాలు, అద్దు నీ కథ. ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా? ఏమల్ సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు భూమలింగడు వచ్చింది సార్. నిద్రపోతాడు, లేపన్నా సార్? లేపుర్రి, వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒకటే, నిద్ర మొద్దు సార్. లేపుర్రి వాని లేపుర్రి. లేచిన సార్. లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు వేయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఇనుండ్రి. చదువు చదువు. హరియర్యా రఘునందన హరియర్ బ్రహ్మాండమా లోక సంచారి మధ్యల మారెల్లు మనమన్నగడ్డ బుద్ధి నేర్పిందనా భూనాంచారి విద్య నేర్పిన వీరమన్లు చదువు నేర్పిన సాంబశివుడా చే ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలు నాయనా. అగజూడు ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు. అగో ఏలుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు రామా. అగో నా దగ్గరకు వచ్చిందా నేడెక్కం చదువుమని, నేనెందుకు చదువా? ఇగో వినిపిస్తాన్నా. 7 ఎక్కవున ఎక్కం ఉన్నది, 7 ఎక్కవున ఎక్కం ఉన్నది, 7 ఎక్కవున ఎక్కం ఉన్నది, 7 ఎక్కవున ఎక్కం ఉన్నది, 7 ఎక్కం 7 అంట జరామరామ 7 14 గంట జరామరామ 7 ముళ్ళ 21 జరామరామ. అగజూడు నాయన, ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాష్ట్రాల చూడు, 7 ముళ్ళ 21 దేశాలు తిరుగు 7 ముళ్ళ 21 ముల్లోకాలన్నీ తిరుగు 7 ముళ్ళ 21 ఎటు 12 ఆమల చూడు 7 ముళ్ళ 21 రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగిన 7 ముళ్ళ 21 ముల్లోకాలన్నీ తిరిగి ముళ్ళు అడిగిన 7 ముళ్ళ 21 చిరంజీవిని అడిగిన 21 వెంకటేశ్ని అడిగిన 21 బాలకృష్ణ అడిగిన 21 నాగార్జున అడిగిన 21 ఏ దొంగను అడిగినా 7 ముళ్ళ 21 ఏ లంగని అడిగిన 7 ముళ్ళ 21 దావుద్ ఇబ్రాహిం అడిగిన 7 ముళ్ళ 21 చివరికి బిన్ లాడెన్ దొరకబట్టి 7 ముళ్ళ ఎంత అంటే గదే 21 చెప్తాడు నాయన రామా. 7 ముళ్ళ 21 జరామరామ 7 నల్ల 28 జరామరామ 7 5 35 జరామరామ 7 10 70 అంట జరామరామ